గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈరోజు రెగ్యులర్గా కాకుండా జనరల్గా మన అమ్మలందరూ మనం పెరిగే కొద్దీ వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు, మనకు సేవలు చేసి చేసి చేసి. నిజమే కదా, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు మనకు కావాల్సినవన్నీ చూసుకోవడంతో వాళ్ళ డే అంతా అయిపోతుంది. సో అంత కష్టపడే కొద్దీ వాళ్ళకి ఏంటంటే 35 నుంచి 40కి వచ్చేసరికి పాపం వాళ్ళు చాలా ఎనర్జీ లెవెల్స్ అన్నీ వాళ్ళకి డౌన్ అయిపోయి మెల్లమెల్లగా వాళ్ళకి కాళ్ళు నొప్పులని ఇవన్నీ బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకే అమ్మల్ని ప్రేమించే బ్యూటిఫుల్ డాటర్స్ అందరూ కూడా ఈ రోజు నేను చూపించబోతున్న బ్రేక్ఫాస్ట్ మీ మదర్స్ కోసం అలాగే మీ ఫాదర్స్ కోసం చేసి పెట్టేయండి. ఇంతకీ నేను చూపించబోతుంది ఏంటి అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటా. సో లెట్స్ స్టార్ట్ ఇట్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటా పేరు కొత్తగా ఉంది, వామ్మో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఏంటో అని అస్సలు కంగారు పడకండి, ఎందుకంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే డిష్ ఇది. సో ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్దగా ఏముండవు. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను ఇందులో. సో ఆనియన్స్ వేసాను కదా, ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే నేనేం వేస్తున్నానంటే ఇందులో పెప్పర్ పౌడర్, ఆ తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఇది బేసికల్లీ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, ఎగ్టేరియన్స్ అందరూ తినచ్చు. బేసిక్గా ఎగ్ తినే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లి కూడా వేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కేల్. ఇది బేసిక్గా అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. క్యాబేజ్ ఫ్యామిలీకి చెందింది అన్నమాట ఇది. సో ఇది కూడా వేస్తాను కదా, ఇది వెంటనే మగ్గిపోతుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. దీంతో పాటు సాల్ట్ వేస్తున్నాను కొంచెం, అండ్ కొద్దిగా వెజ్ స్టాక్. ఇవన్నీ ఏంటంటే మసాలాలు ఇలాంటివి ఏం లేకుండా సింపుల్ ఫ్లేవర్స్ తో చేసుకునేది అనమాట. అండ్ ముందే చెప్పాను కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటా అని చెప్పేసి. చూసారా, పేరున్నంత లాంగ్ గా ప్రాసెస్ అస్సలు లేదు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను ఆలూని ఉడికించి పెట్టేసుకున్నాను, ఇది వేసుకోవాలి. కొంచెం స్మాష్ చేసేసేయండి. అండ్ ఆలు చాలా మంది ఫ్యాట్ అనుకొని కొంచెం ఏజ్ వచ్చినప్పటి నుంచి లేదంటే మామూలుగా కూడా లావ్ అయిపోతామో అని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఆలూలో బెస్ట్ ఏంటి అంటే పొటాషియం అండి. పొటాషియం ఉంటుంది అండ్ అలాగే చాలా గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. మన బాడీకి ఎంత అవసరం అవుతుందో అంత గుడ్ ఫ్యాట్ దీంట్లో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అట్లీస్ట్ వీక్లో ఒక 2 times అన్నా మనం తీసుకోవాలి దీన్ని. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే, అండ్ ఇందులో మెయిన్ ఏంటి అంటే ఎగ్స్. చూస్తున్నారు కదా, ఎగ్స్ అన్నమాట. వీటిని ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని ఫస్ట్
వీటిని బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, మీకు ఇష్టమైతే కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా బీట్ చేసేయాలండి. బేసిక్గా ఏంటి అంటే ఇది మీకు చూడటానికి ఒక ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది, కానీ మీరు తింటూ ఉంటారు ఆమ్లెట్, శాండ్విచ్ ఇలాంటివన్నీ అలాగే ఉంటుంది. కాకపోతే దీన్ని మనం ఫ్రై చేసుకొని బేక్ చేసుకుంటాం. ఓకే, ఇది అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకొంచెంసేపు బీట్ చేసేయాలి. ఈరోజు మన మదర్స్ అందరికి మనం ఎంత వాళ్ళని లవ్ చేస్తున్నామో చూపించేట ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అదే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటా. ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇందాకే చెప్పాను కదా మనం దీన్ని ఫ్రై చేయట్లేదు, బేక్ చేస్తున్నాము అని చెప్పేసి. సో బేకింగ్ పాన్ తీసుకొని అందులో ఫస్ట్ ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు, నేనైతే కుకింగ్ స్ప్రే వాడేస్తున్నాను. సో కుకింగ్ స్ప్రే ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఇందులో ఏం చేయాలి అంటే, ఆల్రెడీ బాగా బీట్ చేసి పెట్టేశానండి ఎగ్ని. బ్రేక్లో బాగా బీట్ చేస్తాను. ఇప్పుడు దాన్ని వేసేస్తున్నాను ఇందులో. చాలు. కొంచెం జాగ్రత్తగా స్ప్రెడ్ అయ్యేట్టు చూసుకోవాలి. దాని మీద నుంచి ఆల్రెడీ మనం ఏదైతే స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నామో అది వేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోండి, అంటే ఇది మనకి డోంట్ వరీ, ఇప్పుడు ఇలా అవుతున్నా మనం బేక్ చేసినప్పుడు అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. అదే మీరు స్టవ్ మీద చేసుకున్నారనుకోండి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ పైనుంచి మిగతాది కూడా వేసేయాలి. మొత్తం జాగ్రత్తగా స్ప్రెడ్ అయ్యేది చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలన్నమాట. సో పెట్టాం కదా, ఒక 15 మినిట్స్ పాటు బేక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మీరు కాస్త వెయిట్ చేయండి. టైం అయితే అయిపోవచ్చిందండి. మరి ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దాం. నాకు తెలిసి కంప్లీట్ గా రెడీ అయిపోయి ఉండాలి. పర్ఫెక్ట్. సి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటా చేసి పెట్టాలి అంటే ప్రాసెస్ కరెక్ట్ గా తెలియాలి కదా. అందుకే ఒక్కసారి దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు చూడండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటాకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి 4, ఆలు 1, వెజ్ స్టాక్ 2 టీ స్పూన్లు, కేల్ 1 కప్పు, ఎగ్ 2, మిరియాలు 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటా తయారు చేసుకునే విధానం: ముందుగా నూనె వేసుకొని ఉల్లిపాయలు, మిరియాల పొడి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కేల్, ఉప్పు, వెజ్ స్టాక్ వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్ లో ఎగ్ వేసుకొని ఉప్పు కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓవెన్ బౌల్ లోకి కుకింగ్ స్ప్రేని స్ప్రే చేసుకొని ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని పైనుంచి కేల్ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకొని పైనుంచి మిగిలిన ఎగ్ మిశ్రమం కూడా వేసుకొని ఓవెన్ లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటా రెడీ. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటాకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం.
దీన్ని మామూలుగా ప్లేట్లోకి తీసుకొని తినచ్చు, లేదంటే ఇలాగే, నాకైతే ఇలాగే నచ్చుతుంది. కరెక్ట్. చాలా బాగుందండి. మామూలుగా ఎగ్తో మనం, నాకైతే సూపర్ నచ్చేసింది. మామూలుగా ఎగ్తో అయితే మనం ఏం చేస్తాం, బేసిక్గా ఆమ్లెట్లు అవి ఇవి వేస్తాం కదా, కానీ ఎగ్ని బేక్ చేస్తే ఇంత బాగుంటుందా? అందులో మనం పైగా అన్ని హెల్దీ ఐటమ్సే వేస్తాం. ఇంతకంటే ఇంకా బాగా అంటే కష్టం, కాబట్టి ఇదే చేసి పెట్టేసేయండి మీ మమ్మీకి. దీంతో పాటుగా మీ మమ్మీ వర్కింగ్ ఉమెన్ అయినా, లేదంటే చక్కగా లంచ్లో కూడా తినడానికి చక్కగా ఆకుకూరలతో లీఫీ బ్రౌన్ రైస్ కూడా చేశారనుకోండి, ఇక ఆ రోజు మీ మమ్మీకి హ్యాపీగా మీరు హాలిడే ఇచ్చేసినట్టే. ఇంకెందుకు ఆలస్యం, లీఫీ బ్రౌన్ రైస్ ఎలా చేయాలో నేను చూపించేస్తాను, మీరు కూడా నన్ను చూసి నేర్చేసుకోండి. లీఫీ బ్రౌన్ రైస్, దానికోసం ముందుగానే బ్రౌన్ రైస్ ఉడికించి పెట్టేసుకోవాలి. లేదు అని మర్చిపోయి తర్వాత బియ్యం వేస్తారనుకోండి, పాపం మీ మమ్మీ. జస్ట్ జోకింగ్, నాకు తెలుసు మీరు చాలా కేర్ఫుల్గా వంట చేస్తారు అని. ఇప్పుడైతే ముందు ఏం చేయాలి అంటే, స్టవ్ పై ప్యాన్ పెట్టిన తర్వాత అది ఆన్ చేసి ఆ తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో బీన్స్, వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేయండి. మరీ రాగా ఉంటే ఆ టేస్ట్ బాగోదు కదా. ఇది లంచ్ లోకి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ లోకి, డిన్నర్ లోకి, బ్రంచ్, ఇలా ఎప్పుడైనా సరే తినచ్చు. బట్ ఎప్పుడైనా సరే మీరు రైస్ ఐటమ్ స్పెషల్లీ నైట్ టైంలో ప్రిఫర్ చేసినప్పుడు మరీ లేట్ నైట్ అవ్వకుండా ఈవినింగ్ 7, మ్యాక్స్ టు మ్యాక్స్ 7:30 లోపే తీసేసుకోండి. ఎందుకు అంటే మళ్ళీ ఆ తర్వాత తీసుకున్నారనుకోండి, అప్పుడు డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, అండ్ అలాగే ఫ్యాట్ అంతా మన బాడీలో ఉండిపోతుంది. సో ఇలా బోల్డ్ అనే రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా రైస్ తీసుకోవాలి డిన్నర్కి అని ముందుగానే అనుకున్నప్పుడు 7:30 కల్లా కంప్లీట్ చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే పడుకోవడానికి ఇంకా అప్పటికి అట్లీస్ట్ 9:30, 10కి పడుకుని ఒక 2-3 hours గ్యాప్ ఉంటుంది, కాబట్టి ఈలోపు డైజెస్ట్ అయిపోతుంది. లేదు తిన్న వెంటనే పడుకున్నామా, ప్రాబ్లమ్స్. సో ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, ఇవి కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ వేసేసుకుందాం. అండ్ మామూలుగా మీరు ఎప్పుడైనా మీ మదర్స్కి కేర్ చేయాలి, అది కూడా ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మేక్ ష్యూర్ దట్ వాళ్ళు టొమాటో కొంచెం, అంటే అప్పుడప్పుడు ఒక వీక్లీ ట్వైస్ అన్నా సరే టొమాటో జ్యూస్ అలా తాగేటట్టు, లేదు అంటే సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకునేది చూడండి. ఎందుకంటే ఆ సిట్రస్ ఫ్రూట్స్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ అలంతా వచ్చేస్తుంది, అండ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా బాడీలో చేరిపోదు. బేసిక్గా ఆడవాళ్ళందరికీ 40s వచ్చేసాయి అంటే ఆటోమేటిక్గా మనం ఎంత పని చేస్తున్నా బాడీ అనేది కొంచెం అటు ఇటుగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఓవర్ వెయిట్ వల్లే మ్యాక్స్ టు మ్యాక్స్ ఆడవాళ్ళకి వచ్చే 50 to 60% ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్ వెయిట్ వల్లే ఉంటాయి. కాబట్టి అలా అవ్వకుండా చేసుకోవాలి అంటే ఇలా బ్రౌన్ రైస్ తినడం, ఇలాంటివన్నీ చేయాలి. అదే మీరు కూడా మీ మమ్మీతో తిన్నారనుకోండి, తను కూడా చక్కగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి షీల్ ఫీల్ హ్యాపీ, కంపెనీ ఉంది కాబట్టి తినేస్తారు. ఆ మాత్రం చేయలేమా మనం మన మదర్స్ కోసం? టొమాటోస్ కూడా చక్కగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో పాలకూర, అలాగే బేసిలాకు,
వీటితో పాటు కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ మన వాళ్ళకి బాగా ఇంకొకటి అవసరం, అదే అయోడిన్. జనరల్గా బీపీ, షుగర్ ఇలాంటివన్నీ కామన్ కదా. స్పెషల్లీ బీపీలో హై బీపీ కంటే లో బీపీ ఎక్కువ వస్తుంది ఆడవాళ్ళకి, బికాస్ అయోడిన్ లోపం ఉండడం వల్ల. అందుకే అయోడిన్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇవన్నీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గించేసాము అంటే బాగా ఉడికిపోతాయి. అప్పుడు ఎంచక్క బ్రౌన్ రైస్ కలిపేసుకొని రెడీ చేసేసుకోవచ్చు మన డిష్. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు దీంట్లో బ్రౌన్ రైస్ వేసేయాలి. బ్రౌన్ రైస్ అన్నాను కదా అని చెప్పి మామూలుగా రైస్ వేయకండి, ఉడికించి పెట్టుకున్న రైసే వేయాలి. ఓకే, ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు పైనుంచి మనం లిటిల్ టచెస్ ఇస్తున్నాం అన్నమాట. అవేంటి అంటే పైనుంచి పెప్పర్ ఫ్లేవర్ కోసం పెప్పర్ పౌడర్, దాంతో పాటుగా ఆరిగానో, ఇది కొంచెం వేయండి చాలు. ఓకే, మళ్ళీ ఒకసారి కలిపేయడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. మీరు ఏమి ఎక్కువగా కట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, కిచెన్లో గంటలు గంటలు ఉండాలి ఏమీ లేదు. సింపుల్గా బ్రౌన్ రైస్ ఉడికించుకుంటే ఇవన్నీ హ్యాపీగా చిన్న చిన్నవే కాబట్టి ఈజీగా చేసేయచ్చు కదా. అందుకే చేసాము. మరి ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేస్తాను. అదేంటో అండి, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలి అంటే బాగానే చేసి పెడతాం. అదే మమ్మీ కనిపించింది అనుకోండి, ఇంకా అంతే, అస్సలు బాడీ కదలదు. అబ్బా మమ్మీ నువ్వే చేసి పెట్టు, అమ్మ నువ్వే చేసి పెట్టు అని అమ్మ మీద అన్ని పడేస్తాం కదా. కరెక్ట్. కానీ పాపం అమ్మలు ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా మనకు అన్ని చేసి పెడతారు. అందుకే ఈరోజు వాళ్ళ కోసం స్పెషల్లీ సూపర్బ్ లీఫీ బ్రౌన్ రైస్. బాగుంది కదా చూడటానికి, తింటే ఇంకా బాగుంటుంది. మరి వెంటనే నేను టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్పేదానికంటే ముందు మీరేం చేస్తారు అంటే లీఫీ బ్రౌన్ రైస్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. లీఫీ బ్రౌన్ రైస్ కి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, బేసిల్ 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ఆరిగానో 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. లీఫీ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బీన్స్ వేసి కొంచెం వేగాక టొమాటోలు, పాలకూర, బేసిల్, ఉప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో మిరియాల పొడి, ఆరిగానో వేసి మరొకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే లీఫీ బ్రౌన్ రైస్ రెడీ. లీఫీ బ్రౌన్ రైస్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్. ఇది ఎట్లా అయినా చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం లవ్ తో చేస్తున్నాం కదా, అందుకే. చెప్పానా, మామూలుగా నేను కూడా మీలాగే ఇలా హెల్దీగా బ్రౌన్ రైస్ అవి ఇవి అంటే పారిపోతూ ఉంటాను. కానీ ఇది మాత్రం హ్యాపీగా కూర్చొని కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. అండ్ స్పెషల్లీ మమ్మీతో కూర్చొని తింటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదా, అందుకే. మరి ఈ రోజు నేను
స్పెషల్లీ మన మదర్స్ కోసం, అలాగే ఎల్డర్లీ ఉమెన్ అంటే 40 to 60 మధ్యలో ఉండే వాళ్ళ కోసం ఈ 2 వెరైటీస్ చూపించేశాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రిటాటా, అలాగే లీఫీ బ్రౌన్ రైస్. 2 ఖచ్చితంగా చేసి మీ మమ్మీస్కి పెట్టండి, అలాగే గ్రాండ్ మదర్స్ ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెట్టండి. మరి మధ్యలో ఏదైనా డౌట్ వచ్చినా, అసలే మనం హడావుడిలో నోట్ చేసుకొని ఉంటాయి, ఏమైనా మిస్ చేసినా ఫేస్బుక్ ఇంకా యూట్యూబ్లో వాచ్ చేయండి. ఎలా అనుకుంటున్నారా? www.facebook.com/ETV Abruchi అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి, చక్కగా ఫాలో అయిపోవచ్చు. లేదు యూట్యూబ్లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV Abruchi అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన వీడియోస్ అన్ని మీకు తెలిసిపోతాయి కదా, వెతుక్కునే పని ఉండదు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రిపేర్ దిస్ డిషెస్ అండ్ ఫీడ్ యువర్ మామ్. ఓకేనా? సో ఇవి 2 ఫీడ్ చేసేయండి. అండ్ మీ మమ్మీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎంత బాగా వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో ఫేస్బుక్లో కమెంట్స్లో పెట్టేశారు అంటే నేను కూడా చదివేసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపు కలుసుకుందాం. టిల్ దెన్ యు టేక్ కేర్. బాయ్.